ప్రపంచ దేశాలన్నీ ప్రెసిడెంట్ ట్రంప్ తారీఫ్ వార్తో ఆందోళనలో ఉంటే సుంకాల సమరంతో పాటు ట్రంప్ ప్రభుత్వం మరో యుద్ధానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇండో పసిఫిక్లో మోస్ట్ పవర్ఫుల్ యుద్ధ విమానాలను మోహరించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఓ దివిలో అమెరికా B-2 బాంబర్లు కనిపించగా గతం కంటే ఎక్కువ విమానాలను దించినట్లుగా డేటా చెబుతోంది. అంటే అమెరికా మరో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టేనా? అసలు అక్కడే యుద్ధ విమానాలను ఎందుకు మోహరిస్తోంది? ప్రపంచమంతా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సుంకాల సమరం గురించి ఆలోచిస్తుంటే మరోపక్క అమెరికా యుద్ధ సన్నాహాలు చేస్తుంది. నిశ్శబ్దంగా హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారీ సైనిక కదలికలకు పూనుకుంది. ప్రపంచంలో అత్యంత అధునాతన ప్రమాదకరమైనవిగా గుర్తింపు పొందిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లను ప్రస్తుతం హిందూ మహాసముద్రం ప్రాంతంలో మోహరించింది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా అతిపెద్ద B-2 బాంబర్లను మోహరించాలని పెంటగాన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. అమెరికా, బ్రిటన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న హిందూ మహాసముద్ర సైనిక స్థావరం డియోగో గార్సియాలోని సైనిక స్థావరం రన్వే పైన కనీసం 6 B-2 స్టెల్త్ బాంబర్లు కలిపి ఉంచినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఆ ప్రదేశంలో ఉపగ్రహాలు, రాడార్లు కూడా లోపల ఏముందో కనిపెట్టలేని షెల్టర్లు, హ్యాంగర్లు ఉన్నాయి. వాటిలో కూడా మరిన్ని యుద్ధ విమానాలు దాచి ఉంచారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అమెరికా దగ్గర మొత్తం 20 B-2 స్టెల్త్ బాంబర్లున్నాయి. వీటిలో 6 ఇప్పుడు హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించారు. అయితే ఇది ఒక భారీ వ్యూహాత్మక చర్యగా నిపుణులు భావిస్తున్నారు. అమెరికా B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ అనేది ఒక అత్యాధునిక సుదూర శ్రేణి వ్యూహాత్మక బాంబర్. ఇది ఎలాంటి వాయురక్షణ వ్యవస్థల నుంచి అయినా చొచ్చుకుపోయేలా రూపొందించారు. కాబట్టి శత్రువుల వాయురక్షణను ఛేదించుకుని మరీ టార్గెట్ ను రీచ్ అవడంలో మాస్టర్ లాంటిది. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ సామర్థ్యం చూస్తే శత్రువులకు చెమటలు పట్టడం ఖాయం. ఇది లో అబ్జర్వబుల్ స్టెల్త్ టెక్నాలజీతో రూపొందించారు. దీనికి ఎయిర్ కవర్ కూడా అవసరం లేకుండా పూర్తి పనిచేయగల సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా గంటల్లోనే యుద్ధాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. 40,000 పౌండ్ల పేలోడ్ సామర్థ్యమున్న యుద్ధ విమానం. ఇది సాంప్రదాయ ఆయుధాలని కాదు, అణుబాంబులను కూడా మోసుకెళ్లగలదు. యుద్ధం చేయడం మాత్రమే కాదు, యుద్ధభూమి నుండి సమాచారాన్ని సేకరించడం, ప్రాసెస్ చేయడం, కంట్రోల్ సెంటర్కు పంపడంలో దీనికిదే సాటి. ఇది ఇటీవల యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల భూగర్భ బంకర్లను కూడా నాశనం చేసింది. ఇటీవలి కాలంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇలాంటి అత్యున్నత సామర్థ్యం కలిగిన విమాన వాహక నౌకలను 1 నుండి 3కు పెంచాలని అమెరికా ప్రణాళిక వేసింది. హిందూ మహాసముద్రంలో 2 విమానాలు, దక్షిణ చైనా సముద్రం సమీపంలో పశ్చిమ పసిఫిక్ లో ఒక విమానాన్ని మోహరించడానికి ప్లాన్ చేసింది. అయితే USS కార్ల్ విన్సన్ మధ్య ప్రాచ్యానికి వెళ్లాలని పెంటగాన్ ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు USS హ్యారీ ఎస్ ట్రూమాన్ అరేబియా సముద్రం నుండి ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక 3వ విమాన వాహక నౌక USS నిమిట్జ్, దాని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లీడ్ దక్షిణ చైనా సముద్రం వైపు కదులుతాయని ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగని ఆసియా చుట్టూ అమెరికా భారీ యుద్ధ విమానాల మోహరింపు ఇక్కడితో ముగియలేదు. అమెరికా రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్జెత్ ఆదేశాల మేరకు అమెరికా రక్షణాత్మక వాయు సామర్థ్యాలను మరింత బలోపేతం చేసి అదనపు స్క్వాడర్లు, ఇతర వైమానిక ఆయుధాలను మోహరించాలని కూడా ఆదేశించినట్లు పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ అన్నారు. అయితే ఈ స్క్వాడ్రన్లు ఎలాంటి చర్యలు తీసుకోనున్నాయో, ఎలాంటి బాంబర్లను మోసుకెళ్లనున్నాయి అనే దానిపై వివరాలు చెప్పలేదు. సడన్ గా ఇలా భారీగా సైనిక మోహరింపు జరిగిన తర్వాత పెంటగాన్ దీనిని సమర్థించుకుంటూ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతంలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఇలా చేసినట్లు వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్, దాని భాగస్వాములు ప్రాంతీయ భద్రతకు కట్టుబడి ఉన్నారని చెప్పింది. ఈ ప్రాంతంలో సంఘర్షణను విస్తృతం చేయడానికి లేదంటే తీవ్రతరం చేయడానికి ప్రయత్నించి ఏ దేశమైనా దానికి ప్రతిస్పందించడానికి అమెరికా సిద్ధంగా ఉందని పెంటగాన్ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు ఈ యుద్ధ సన్నాహాలు ఏ దేశం కోసం, ఏ ఉగ్రవాద సంస్థ కోసం అనేది నేరుగా పెంటగాన్ వెల్లడించలేకపోయినప్పటికీ చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇవి మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలోని పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మోహరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఇరాన్ తన అండర్ గ్రౌండ్ బాంబ్ షెల్టర్లను చూపించడం, యెమెన్లో హౌతీ తీవ్రవాదులు అమెరికా నావలపై దాడులు చేయడం వంటివి ఈ పరిణామానికి కారణమనే సూచనలున్నాయి. గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యెమెన్కి చెందిన ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థ హౌతీలపై సైనిక చర్య క్రమంగా పెంచారు. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతివ్వడంపై అమెరికా వ్యాపార, సైనిక నౌకలను వీళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. మరోవైపు ఇరాన్, దాని అన్ని ప్రాక్సీలు గాజాలో ఉగ్రవాద సంస్థ హమాస్ కు మద్దతిస్తున్నాయి.
ప్రస్తుతం హమాస్ ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తూనే ఉంది. అయితే రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం డియాగో గార్సియాలో అమెరికా విమానాల మోహరింపు సంఖ్య హౌతీలను ఇరాన్ను అడ్డుకోవడానికి సరిపోదని అంటున్నారు. మరి అమెరికా ప్లాన్లో ఇంకేముంది? అమెరికా B-2 బాంబర్స్ను మోహరించడాన్ని సింపుల్గా భావించడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికే అమెరికా నౌకలపై హౌతీ తీవ్రవాదులు తెగబడుతున్నారు. మరోవైపు అమెరికా లక్ష్యంగా ఇరాన్ అణు సామర్థ్యాలను కూడా బలోపేతం చేసుకుంటూనే ఉంది. ఒప్పందాలను తుంగలో తొక్కిన ట్రంప్ మొదటి పదవీకాలం తరువాత ఇరాన్ పరిమితులను అసలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇవన్నీ కలిసి ఇప్పుడు అమెరికాకు ఆందోళనలు మరింత పెంచాయి. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా యెమెన్, ఇరాన్లతో పాటు చైనా, రష్యాలకు కూడా B-2 బాంబర్స్తో ఒక మెసేజ్ ఇస్తున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. ఈ ప్రదేశంలో అమెరికా B-2 బాంబర్లను మోహరించింది. యెమెన్లోని హౌతీ మిలిటెంట్లను టార్గెట్ చేసే ఉద్దేశంతోనే అనేది చాలా మంది అనుమానం. ఇప్పటికే యెమెన్లోని ఉగ్రవాదులను ఎదుర్కోవటానికి 2 B-2 బాంబర్లు ఉంచినట్లు గతంలోనే సమాచారం ఉంది. ఇందులో ఒక్కొక్కటి 40,000 పౌండ్ల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉన్నాయి. గత వారం డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్లోని హౌతీలు వారి మద్దతుదారులను బహిరంగంగా హెచ్చరించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో షేర్ చేసిన పోస్టులో అమెరికా నౌకలపై కాల్పులు జరపడం ఆపండి ట్రంప్ హెచ్చరించారు. మీరు కాల్పులను ఆపితే అమెరికా కూడా మీపై కాల్పులు జరపటం మానేస్తుందని, లేకపోతే ఇది ప్రారంభం మాత్రమే అని ఇరాన్లోని హౌతీలు వారి స్పాన్సర్లకు నిజమైన బాధ ఇంకా అనుభవించలేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇరాన్ పైన కూడా ట్రంప్ గుర్రుగా ఉన్నారు. గత నెల రోజులుగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఇరాన్ తన అణు ఒప్పందంపై తిరిగి చర్చలు జరపాలని అంటున్నారు. అయితే ఈ చర్యను టెహ్రాన్ పూర్తిగా తిరస్కరించింది. గత నెలలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ వైఖరిపైన స్పందించారు. ఇరాన్ను ఎదుర్కోవటానికి 2 మార్గాలున్నాయని చెప్పారు. అందులో ఒకటి సైనిక పరంగా కాగా మరొకటి ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా. అయితే ట్రంప్ తన స్టైల్లో అమెరికా ఒప్పందం కుదుర్చుకోవటానికి ఇష్టపడుతుందని వెల్లడించారు. ఇరాన్కు హాని కలిగించాలని అమెరికా చూడటం లేదని, అది అర్థం చేసుకుంటే ఇరాన్కే మంచిదంటూ చురకలంటించారు. అయితే ఇరాన్ ఇటీవల తన అండర్ గ్రౌండ్ బాంబ్ షెల్టర్లపై వీడియో రిలీజ్ చేసి ట్రంప్ను మరింత రెచ్చగొట్టింది. ఇక ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో ఇరాన్తో చెడు అణు ఒప్పందం జరిగిందని అన్నారు. ఇప్పుడు కొత్తగా మరింత మెరుగైన అణు ఒప్పందాన్ని తీసుకురావటానికి ఇరాన్ చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే 2017-2021 ట్రంప్ పదవీ కాలంలో ఇరాన్తో పాటు ఇతర ప్రపంచ అగ్రదేశాల మధ్య జరిగిన 2015 ఒప్పందం నుండి వైదొలిగారు. ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ వివాదాస్పద అణు కార్యకలాపాలపై కఠినమైన పరిమితులు విధించారు. ఆంక్షల ఉపశమనం కోసం ఇరాన్ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని అన్నారు. అలాగే అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్పై భారీ ఆంక్షలను మళ్లీ విధించారు. అయితే అప్పటి నుండి ఇరాన్ ఆ ఒప్పందానికి సంబంధించిన యురేనియం పరిమితులను చాలా వరకు అధిగమించింది. అమెరికా మాటను పట్టించుకోకపోవడంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతూ వచ్చాయి. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు మరో కొత్త ఒప్పందాన్ని కోరుకుంటున్నారు. అలాగని ఈ ఒప్పందం కోసం బల ప్రయోగాన్ని తోసిపుచ్చలేదు. ఇరాన్ ఒకవేళ మాట వినకపోయినా, చర్చల్లో పాల్గొనటానికి ముందుకు రాకపోయినా అమెరికా నిర్మోహమాటంగా ఇరాన్ అణు సౌకర్యాలు, ప్రయోగశాలలను నాశనం చేయటాన్ని పరిగణించే అవకాశం ఉంది. దీనివల్ల ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపుతుందని అమెరికా భావిస్తోంది. ఇక ఇరాన్ వైఖరి గురించి మాట్లాడుతూ పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లేదా దాని ప్రాక్సీలు ఈ ప్రాంతంలోని అమెరికన్ సిబ్బందిని గాని, అమెరికా ప్రయోజనాలను గాని బెదిరిస్తే అమెరికా ప్రజల రక్షణ కోసం అమెరికా ప్రభుత్వం నిర్ణయాత్మక చర్య తీసుకుంటుందని సీరియస్ గా స్పష్టం చేశారు. అయితే ఇరాన్తో అణు చర్చల అంశం గురించి మాత్రం పెంటగాన్ ప్రతినిధి ఏమీ ప్రస్తావించలేదు. అయితే అమెరికా ఈ B-2 ఫైటర్లను ఇరాన్ యెమెన్ల కోసమే మోహరించిందా అంటే అనుమానాలున్నాయి. కానీ మరో కారణం కూడా లేకపోలేదు అన్నది నిపుణులు అంటున్న మాట. అమెరికాకు చెందిన ఈ అత్యంత అధునాతన యుద్ధ విమానాలు, బాంబర్లు, విమాన వాహక నౌకలను ఇంత భారీగా మోహరించడం ఈ ప్రాంతంలో ఇరాన్ మిత్రదేశాలుగా ఉన్న చైనా మరియు రష్యాలకు కూడా ఒక సంకేతాన్ని పంపే లక్ష్యంతోనే అనేది కొందరి అభిప్రాయం.
పశ్చిమ పసిఫిక్ లో యుఎస్ఎస్ నిమిట్జ్ వారియర్ స్ట్రైక్ గ్రూప్ ను మోహరించాలనే వాషింగ్టన్ నిర్ణయం ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన ప్రయోజనాలను కాపాడుకోవటంలో అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందని అనటానికి నిదర్శనం. ఇది చైనాకు స్పష్టమైన సందేశాన్ని కూడా పంపుతుందనటంలో సందేహం లేదు. అలాగే మధ్యప్రాచ్యంలో యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ మోహరింపు మాస్కోకు కూడా ఇలాంటి సందేశాన్నే పంపుతోంది. చైనా అమెరికాల మధ్య టారిఫ్ వార్ నడుస్తోన్న క్రమంలో చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అమెరికా కావాలనుకుంటే ఎలాంటి యుద్ధానికైనా చైనా సిద్ధమని డ్రాగన్ కంట్రీ చెప్పటం అమెరికాను సవాల్ చేసినట్లే అనుకోవాలి. మరి అమెరికా దీనికి సమాధానంగానే B2ని భారీగా మోహరిస్తుందా అనే సందేహాలొస్తున్నాయి.